వృక్షాన్ని చూస్తున్నారా ఎలా నిలబడిందో? రోజంతా ఎండలో ఇలానే ఉంటుందిది. దీని కింద కూర్చునే వారికి నీడనిస్తుంది. ఇక ఎలా అయితే సమయం గడుస్తూ ఉంటుందో అదే విధంగా ఈ వృక్షం యొక్క కొమ్మల మీద ఆకులతో పాటుగా పువ్వులు రావడం మొదలవుతుంది. ఆ పువ్వులు తరువాత ఫలంగా మారుతాయి. ఇక సమయంతో పాటుగా ఋతువులు కూడా మారినప్పుడు అప్పుడు ఈ ఫలాలు తుంచపడతాయి. కొన్ని ఫలాలు కింద పడిపోతాయి. ఇక శరదృతువు రావటంతో వీటి ఆకులు వీటి నుంచి రాలి కింద పడతాయి. కాని ఈ వృక్షం తన స్థానంలో యథాతథంగా నిలబడి ఉంటుంది. ఫలాలు వచ్చినందుకు పండగ చేసుకోదు, శరదృతువు కారణంగా దుఃఖము చెందదు. ఇక అందుకే మనం ఈ వృక్షాన్ని పూజిస్తాం. ఎందుకు అంటే ఈ వృక్షం తన స్థానంలో అలానే నిలబడి ఉంటుంది. అదేవిధంగా సుఖం ఇంకా దుఃఖం మన జీవితంలో సమగ్రమైనవి. సుఖం ఇంకా దుఃఖం ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకని మనం సుఖం వచ్చినందుకు అహంకారంతో నిండిపోకూడదు, అలాగే దుఃఖం వచ్చిందని బాధపడకూడదు కూడా. ఎందుకంటే సుఖం ఇంకా దుఃఖం సమయ రూపం, అలానే జీవిత రూపం యొక్క ఫలం కనుక ఇవి వస్తూ పోతూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలలో ఏ వ్యక్తి అయితే నిలబడి ఉంటాడో వారు ఎల్లప్పుడూ గౌరవించబడతారు. రాధాకృష్ణ.